గమనిస్తే మతాలకు పుట్టినిల్లు అంటాం. భారతదేశంలో ఒకే మతం పుట్టిందా? ఇట్ ఈస్ ద మదర్ ల్యాండ్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అన్నప్పుడు ఇట్ ఈస్ ద మదర్ ల్యాండ్ ఆఫ్ వైదిజం, దట్ ఈస్ హిందూయిజం, జైనిజం, బుద్ధిజం అండ్ సిక్కిజం. అలాగే విదేశాలలో పుట్టి భారతదేశంలోకి అడుగుపెట్టినటువంటి మతాలను సైతం భారతీయ సమాజం హక్కున చేర్చుకుంది. ఫలితమే ఈరోజు మన భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయి? 7 రిలీజియస్ ఉన్నాయి. దట్ ఈస్ 1+6. 7 మతాలు ఉన్నాయి. 1+6. 1 ఈస్ 6 మైనారిటీ రిలీజియస్. కానీ ఈ మతాలు భిన్నమైనటువంటివే కదా. బట్ అంతిమంగా ఏం కల్పిస్తున్నాయి? భారతీయ సమాజంలో ఉన్నంత వరకు ఐ ఆమ్ హిందూ, ఐ ఆమ్ యాన్ క్రిస్టియన్, నేను పారసీ, నేను ముస్లిం అని అంటావు నువ్వు. అంటే భిన్నత్వం ఉందా? కానీ అల్టిమేట్గా నువ్వు బాగా గమనిస్తే ఫారిన్కి వెళ్ళావనుకో, కంపల్సరీ నీ పాస్పోర్ట్లో ఏముంటుంది? మొట్టమొదట ఇండియన్ నేషనాలిటీ అని ఉంటుంది. ఏమైంది మతం? ఈ వివిధ మతాలన్నీ కూడా జాతి దగ్గరకు వచ్చే తలకి ఏం చేస్తున్నాయి? ఏకత్వం చేస్తూ ఉంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ అండ్ స్పెషాలిటీ ఆఫ్ రిలీజియన్. సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేస్తుంది. ఇంకొకటి, సమాజాన్ని ప్రభావితం చేస్తుంది పాజిటివ్గా, సమాజాన్ని నెగటివ్గా కూడా ప్రభావితం చేస్తుంది మతం. సో అందుకోసమే an eminent philosopher, father of communalism, Karl Marx, what he said? మత్తు మందు లాంటిది అని అంటాడు. రిలీజియన్ ఈజ్ ఏ ఓపియం ఆఫ్ ద పీపుల్. ప్రజలకు మత్తు మందు లాంటిది మతం అని అంటాడు. సో ఇది పీస్ ఆఫ్ హార్మోనీని కాపాడగలదు, పీస్ ఆఫ్ హార్మోనీని డిస్టర్బ్ చేయగలదు. అంతే కదా. ఎగ్జాంపుల్ హిందూ మతం, ఎగ్జాంపుల్ ముస్లిమిజం. ఈ 2 మతాలను మీరు బాగా అబ్జర్వ్ చేయండి. భారతదేశంలో పుట్టిన మతాలు. ఒకటేమో మైనారిటీ రిలీజన్, అనదర్ ఈజ్ మెజారిటీ రిలీజన్. మరి ఈ 2 మతాలు పీస్ అండ్ హార్మోనీని కాపాడుకుంటాయి. కానీ స్వార్థము అనేటటువంటిది బయలుదేరినప్పుడు ఇది సమాజాన్ని, భారతీయ సమాజాన్ని కొన్ని సందర్భాలలో డిస్టర్బ్ చేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ అయోధ్య ఇష్యూ కదా. కానీ అయోధ్య ఇష్యూ అయినప్పటికీ కూడా అమెరికా వాళ్ళని పిలిపించి, అమెరికా ప్రెసిడెంట్ని పిలిపించి, అమెరికా ప్రెసిడెంట్ని అక్కడ కూర్చోబెట్టి అటువైపు ముస్లింలు ఇటువైపు హిందువులు ఉండి ఈ సమస్యను తీర్చండి అని అమెరికన్ ప్రెసిడెంట్కి విజ్ఞప్తి చేశారా? లేకపోతే అంతిమంగా సమస్యను సుప్రీంకోర్టుకు అప్పచెప్పారా? అంటే ఏ సమాజ పరిధిలో ఈ సమస్య పరిష్కరింపబడింది? భారతీయ సమాజ పరిధిలో పరిష్కరింపబడింది. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఎస్, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ. అంతేకాదు, ప్రతి ఒక్క మతానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క గ్రంథం ఉంది. ఎగ్జాంపుల్ హిందూయిజం భగవద్గీత, జైనిజం వెరీ గుడ్. ఎగ్జామ్లో కూడా ఇన్విజిలేటర్ ఉంటాడు. మీరు అది కాదు, ఇది కాదు, అది నీ బొంద నా బొంద మాట్లాడుకుంటూ ఉండాలి ఎగ్జామ్. చంద్రిక నువ్వు చెప్పు. హోలీ బుక్స్ ఆఫ్ జైనిజం, హౌ మెనీ అంగాస్ ఆర్ దేర్ ఇన్ నెంబర్? చంద్రిక, ద్వాదశ అంగాస్, దట్ ఈస్ 12. Holy books of Buddhism, holy book of Sikhism, holy book of Parsism, Jand Avesta, holy book of Muslim,
హోలీ బుక్ ఆఫ్ క్రిస్టియానిజం కదా. ఒక్కొక్క మతము ఒక్కొక్క మత సిద్ధాంతాలు చెప్తాయి. కానీ ఒకే వీధిలో, ఒకే నగరములో, ఒకే పట్టణములో క్రైస్తవులు అందరూ ఉన్నారండి? లేరు. క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. వారి వారి మత సాంప్రదాయాలకు అనుగుణంగా వారి యొక్క కట్టడాలు ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మసీద్, సే ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్, సే ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్, సే ఫర్ ఎగ్జాంపుల్ సన్ టెంపుల్. సూర్య దేవాలయాలు ఏ మతానికి సంబంధించినవి? పార్సీ రిలీజియన్. పార్సీ మతానికి పవిత్ర దేవాలయం సన్ టెంపుల్స్, సూర్య దేవాలయం ఉన్నప్పుడు ఎవరెవరు ప్రాంతంలో ఎవరెవరు దేవుని ఆరాధించినప్పటికీ నాన్న ఇవాంజలిన్ తప్పనిసరిగా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. హిందువు పవిత్రమైనటువంటి దేవాలయానికి వెళ్ళి పవిత్రమైనటువంటి హృదయముతో ప్రసాదం స్వీకరించి బయటికి వచ్చేటటువంటి సందర్భంలో తనకు ఎదురుగా ముస్లిం ఎదురైనప్పుడు ఆ ముస్లింకు ప్రసాదం ఇచ్చినప్పుడు సున్నితంగా తిరస్కరిస్తాడు. అంత మాత్రాన హిందువుకు ముస్లిం శత్రువా? కాదు. సాంప్రదాయాలను పాటిస్తూ పరస్పర చెప్పాం, దాని ఏమన్నా మనం మ్యూచువల్ రెస్పెక్ట్, అదే కదా. అంతిమంగా వీఆర్ ద ఇండియన్స్, అంతే కదా ఇవాంజలిన్. ప్రసాదం ఇచ్చేది ఏదో ఇచ్చావు, మొత్తం ఆ పాత్ర ఇవ్వు, ఉదయం నుంచి టిఫిన్ లేదు చేస్తారండి? అది ఎలా అవుతుంది? రెండవది, భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేటటువంటి రిలీజియస్ టాలరెన్స్లో, రిలీజియస్ డైవర్సిటీలో మీరు గమనించండి. మన భారతదేశంలో ఉండే మతాల యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి మతములో కూడా 2 శాఖలు ఉన్నాయి, ఇన్క్లూడింగ్ సిక్కిజం ఆల్సో. ఎందుకు ఈ యొక్క శాఖలు ఏర్పడ్డాయి? 2 శాఖలు ఏర్పడ్డాయి. ఆరాధనా భావనలో మార్పు. బట్ అల్టిమేట్లీ హిందూయిజంలో ఎన్ని శాఖలు ఉన్నాయి మిస్టర్ కడప శివ? Vaishnavas and Saivas. Saivas followed which god? Vaishnavas. So these 2 sects are part and parcel of Hinduism. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లో కూడా రిలీజియన్ అన్నప్పుడు ఇండియన్, హిందూ అంటారే తప్ప సెక్ట్ రాయరు. గుర్తుపెట్టుకోండి. రాస్తారా? సెక్ట్ రాయడు, క్యాస్ట్ రాస్తారు కానీ సెక్ట్ అనేటువంటి రాయి. ఎందుకని? హిందువులంతా ఒక్కటే అంటే భిన్నత్వంలో ఏకత్వం. అర్థమైందా? మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తారు జనరల్గా హిందువుగా? వెరీ గుడ్. ఎవరైతే కనబడతారో వారు. ఇప్పుడు జనార్దన్ ఉన్నారు. జనార్దన్, నువ్వు ఏ దేవతను ఆరాధిస్తావు? అందుబాటులో ఎవరుంటారో వాళ్ళను. ఏ దేవుడిని ఆరాధిస్తావు? శైవిజమా, మీరు వైష్ణవిజా? వైష్ణవులు అంటే ఏ నామాలు పెట్టుకుంటావు? ఏ నామాలు ధరిస్తావు? నిలువునామాలు పెట్టుకొని ఎవరికైనా గమనించు, నిలువునామాలు పెట్టుకున్నటువంటి మీ అన్నయ్య జనార్దన్ ఇతరులకు పంగనామాలు పెట్టకుండా ఉండాలి. అప్పుడే పంగనామాలు అంటే ఏంటివా? మోసం, తోపిదారుడని అర్థం. నువ్వు ఎవరికి చేయొద్దు. పంగనామాలు పెట్టడం అంటే మోసం చేయడం అర్థం. అర్థమైందా? సర్లేండి. అలాగే బాబు, హిందువులు ఒకటేనా మరి? ఎస్. మీరు బాగా గమనించండి, హిందువుల తర్వాత మన దానిలో జైనులు ఉన్నారు. జైనుల్లో కూడా 2 శాఖల వాళ్ళు ఉన్నారా? జైనులో ఎవరు 2 శాఖలు? ఇది చాలా గొప్ప లెసన్ అండి. మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది, మీకు అందుకోసమే ఎక్స్ప్లెయిన్ ఎక్కువగా తీసుకుంటున్నా. జైనిజం ఈజ్ స్ప్లిట్స్ ఇంటూ 2 సెక్ట్స్ కదరా బిడ్డ ఇవాంజలిన్. నువ్వు భోజనానికి ఇంటికి వెళ్ళాలన్నా తెచ్చుకున్నావా? డైరెక్టర్ సార్ కూడా తెచ్చుకున్నారు. అన్నారు ఆయన, సార్ ఒకవేళ భోజనాలు ఎవరైనా తెచ్చుకోకుండా ఉంటే వాళ్ళకి భోజనాలు కూడా అరేంజ్ చేస్తామన్నాడు సారు. బ్రేకులు అడగండి. ఓకే.
ఎస్, మరి వాళ్ళు ఎవరండి? శ్వేతాంబరులు, దిగంబరులు. శ్వేతాంబరులు, దిగంబరులు అన్నా కూడా అంతిమంగా వారు ఏ మతంలో శాఖలకు సంబంధించి? జైనిజం, బుద్ధిజం, మహాయానాస్ అండ్ హీనయాస్. అలాగే మీరు బాగా గమనిస్తే ముస్లిం, ఎస్, సున్నీస్ అండ్ షియాస్ కదా. అలాగే సిక్కిజం అన్నప్పుడు నామ్దార్స్ అండ్ నిరంకారీస్. సిక్కు మతంలో కూడా 2 శాఖలు ఉన్నాయి. చెప్తాను, నోట్ చేస్తానమ్మా దానికి. అంటే దీని వలన మనకి ఏమర్థమవుతుందండి? సంపూర్ణంగా దీన్ని బాగా గమనిస్తే భిన్నత్వములో ఏకత్వం, రిలీజియస్ డైవర్సిటీ, మత వైవిధ్యం ఉంది. మత వైవిధ్యం ఉన్నటువంటి భారతీయ సమాజం అంతిమంగా వచ్చేసరికి వీఆర్ ఆల్ వన్ అనేటటువంటి పదం వస్తుంది. ఇంత గొప్పదండి. ప్రపంచంలో ఏ దేశంలో లేని మతాలు, మత వైవిధ్యం మన భారతదేశంలో ఉంది. అయినా కూడా భరతమాతకు ఎంత సహనం ఉంది యశోధర మేడం. సో దీనివలన అందుకోసమే మీరు బాగా గమనిస్తే, అందుకోసమే విఎస్ స్మిత్ అనేటటువంటి చరిత్రకారుడు ఏమంటాడు? ఇండియా ఈజ్ జస్ట్ లైక్ ఏ జూ అని తాను రాసినటువంటి ద అర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటటువంటి గ్రంథములు ప్రస్తావిస్తాడు. సో దీనివలన మనం బాగా గమనిస్తే ఒక్క విషయం కూడా మనకు ఏమర్థమవుతుందంటే, విభిన్న మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు భారతీయ సమాజంలో ఉన్నప్పటికీ కూడా అంతిమంగా వారినందరినీ కూడా సంఘటితం చేసేటటువంటి సాధనమే మతం. చూడండి ఎంత గొప్పదో, అవునా కదా? ఇప్పుడు హిందువులు ఒక ప్రాంతంలో హిందువులు ఒక వీధిలో ఉంటారు, ఇంకొక ప్రాంతంలో అదే ప్రాంతంలో ఇంకొక వీధిలో హిందువులు కొంతమంది ఉంటారు, ఇంకొక ప్రాంతంలో హిందువులు ఉంటారు. ఏదైనా ఒక సంబంధించినటువంటి చిన్న అంశం, హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక డిస్టర్బెన్స్ జరిగితే ఆ పట్టణంలోని వివిధ వీధులలో ఉండేటటువంటి హిందువులందరూ ఆ చోటుకు చేరుతారు. అంటే ఆ సంఘటన ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక తాటి మీదికి తెస్తుంది. మతానికి అంత శక్తి ఉంది. అదే మతము ఆ మతాల మధ్య చిచ్చు పెడుతుంది. అందుకే కదా కార్ల్ మార్క్స్ ఎంత అద్భుతంగా అన్నాడు. కార్ల్ మార్క్స్ మతాన్ని దేంతో పోల్చాడు? ఓపియంతో పోల్చాడు, మత్తు మందు. ఓకే శివ, ఈ విధంగా మనకు భారతీయ సమాజానికి ఉండేటటువంటి లక్షణాలలో ఒకటి రిలీజియస్ డైవర్సిటీ. రాయండి. ఎస్, ఇండియన్ సొసైటీ, అది రాశారమ్మా నాన్న, రిలీజియస్ డైవర్సిటీ రాశారా? సైడింగ్ రాశారు కదా, రాసుకోవాలి. ఇండియన్ సొసైటీ ఈజ్ సెంటర్ ఫర్ వేరియస్ రిలీజియన్స్. భారత సమాజం విభిన్న మతాలకు నిలయం. నెక్స్ట్, రిలీజియన్ strongly influences the social, psychological and personal behavior of a human beings. Human being. కార్ల్ మార్క్స్, నెక్స్ట్ పాయింట్, కార్ల్ మార్క్స్. ఇది కూడా ఒకసారి మీకు చిన్న ఇండియన్ సోషియాలజీలో
ఇక్కడ మనకు ఇంకా క్వశ్చన్ పేపర్లు మనకు లేదు కాబట్టి మీకు సరిపోయింది. తెలంగాణ స్టేట్ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఇచ్చారు. ఇది ఏం రాశారు ఇప్పుడు? కార్ల్ మార్క్స్ విత్ ఇన్ బ్రాకెట్ 1818-1883. కార్ల్ మార్క్స్ విత్ ఇన్ బ్రాకెట్ 1818-1883, that is the lifetime of Karl Marx, said that religion is the opium of the people / masses. Note, masses means group people. Note, Karl Marx, framer of communism, wrote books which are related to society. 1. Social evolution of, match the following లో ఇవి ఉపయోగపడతాయి మీకు. Social evolution of historical materialism. Social evolution of historical materialism. Next, second book, Class and Class Conflict. Class and Class Conflict. Third book. No, Class and Class అంటే తరగతుల మధ్య ఘర్షణలు. క్లాస్ నానా, మీరు గ్లాస్ అనుకుంటున్నారు ఆదివారం మధ్యాహ్నం అని. ఏది? క్లాస్, CLASS. ఇక్కడ క్లాస్ అంటే ఏంటండి? వర్గం. తరగతి అంటే 1వ తరగతి 2వ తరగతి. వర్గం, ఒక వర్గము ఇంకొక వర్గాల మధ్య ఘర్షణ. వర్గాలు ఎక్కడ ఉంటాయి? సొసైటీలో ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక వర్గం దట్ ఈస్ క్యాపిటలిస్ట్, అనదర్ వర్గం లేబర్స్. ఏ విప్లవం వల్ల వచ్చారు? ఏ విప్లవం వల్ల సమాజంలో 2 వర్గాలు ఏర్పడ్డాయి? అది క్లాస్ అండ్ క్లాస్ అంటే. ఓకేనా? మీరు గ్లాస్ అండ్ గ్లాస్ కాన్ఫ్లిక్ట్స్ అంటే గ్లాస్ టు గ్లాస్ ఏదో అంటారు చూడు, అది నాకు తెలియదు, అందుకు అడిగిన. ఓకే సుధీర్, ఆలోచన చేస్తున్నావు? నెప్తొస్తున్నాయండి. ఓకే, వెరీ గుడ్ అన్న. చెప్తున్నా, మీరు ఎగ్జామ్ వరకు ఎక్కడికి వెళ్ళకూడదమ్మా. థర్డ్ వన్ ఈజ్ అలైనేషన్. ALIENATION. Okay, next point. In every society, the way of life, culture, civilization, habits, customs, and rituals, ritual traditions of the people are dictated and enforced by religion. Okay, India is considered
A lab of religions. A lab of religious. మతాల ప్రయోగశాల. Lab of religious. Next, Hinduism is the oldest and main religion. Hinduism is the oldest and main religion. And the remaining religions are minorities in India. So next, a large number follow Hinduism and other minority religions in India Muslimism, Christianism, Sikhism, Jainism, Buddhism, and Parsis. Next and last point. Each religion in India Each religion in India has its own subspecies, subspecies, subspecies with differences. For example, let's say Hinduism, Shaivism, వైష్ణవిజం. అలా ప్రతి మతానికి అలా రాసుకుంటూ రండి. శైవిజం, వైష్ణవిజం. శైవిజం విత్ ఇన్ బ్రాకెట్ నాయనార్స్, వైష్ణవిజం విత్ ఇన్ బ్రాకెట్ అల్వార్స్. నెక్స్ట్ జైనిజం. స్పీడ్ రాయనా. నెక్స్ట్ జైనిజం. ఫస్ట్ వన్ శ్వేతాంబరులు. నెక్స్ట్ దిగంబరులు. బుద్ధిజం. Mahayanas and Hinayanas. Next, the Sikhism or the Sikhs. Namdaris, Namdaris, Namdaris. Nirankaris. Next, Islamism.
ఇస్లామిజం, సున్నీస్, షియాస్. నెక్స్ట్ క్రిస్టియానిజం, ప్రొటెస్టెంట్స్ స్లాష్ లూథరన్స్, LUTHERINS, లూథరన్స్, ప్రొటెస్టెంట్స్ స్లాష్ దట్ ఈస్ R లూథరన్స్. నెక్స్ట్ రోమన్ క్యాథలిక్స్, సెకండ్ సెక్ట్ రోమన్ క్యాథలిక్స్. ఓకేనా? ఓకే, క్లియర్. నెక్స్ట్ పాయింట్, యారో మార్క్. నెక్స్ట్ పాయింట్, ఎవ్రీ రిలీజన్ every religion has her own holy book. Every religion has her own holy book which impact that particular religion people. Example, first Hinduism - Bhagavad Gita. Jainism - Angas / Dvadasangas. Jainism - Angas / Dvadasangas. చంద్రిక, ఏ భాషలో ఉన్నాయండి ఇవి? అర్ధమాగది, ప్రాకృత. నెక్స్ట్ బుద్ధిజం Tripitakas. In which language? Okay, very good. So next, Parsiism. One minute. Sikhism. Guru Granth Sahib / Adi Granth. Parsiism Jand Avesta. Next, Christianism Bible and Muslimism ఖురాన్. ఇది మీకు సింపుల్, మనకు తెలుసు, ఇవన్నీ కూడా తెలుసు. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చాడు ఇవి. ఇండియన్ సొసైటీలో మ్యాచ్ ద ఫాలోయింగ్, ఒకవైపు రిలీజన్, ఇంకొక వైపు హోలీ బుక్స్ జిగ్జాగ్లో ఇచ్చారు. ఇది సింపుల్ కాన్సెప్టే, మీకు తెలుసు. కాకపోతే మనం తొందరలో ఏం చేస్తామంటే కన్ఫ్యూజ్ అవుతాం. బాగా సబ్జెక్ట్ విన్నారు, ఎవరికి తెలియదండి? జైన మత గ్రంథాలు ఎవరికి తెలియదు? ఎంతసేపు మీరు ఇబ్బంది పడ్డారో చూడండి. త్రిపీటకాల, అంగాల, ఆ కన్ఫ్యూజన్ తొలగిపోవాలి మీకు. ఓకే, రైట్. ఇవి మీరు అబ్జర్వ్ చేయాలనా? సో లాస్ట్ వన్, థర్డ్ డైవర్సిటీ రాయండి. థర్డ్ రోమన్ నెంబర్ 3 రాసి బ్రేక్ తీసుకోండి. థర్డ్ ఆక్యుపేషనల్ డైవర్సిటీ. వృత్తి భిన్నత్వం, తెలుగులో వృత్తి భిన్నత్వం. బ్రేక్ తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తాము. మీరు మ్యాక్సిమం వీలున్నంత వరకు ఎవరు వెళ్ళగదండి, వెళితే మీరుకే ఇబ్బంది అవుతారు. సబ్జెక్ట్ కొత్తదే కదా, భోంచేసి రండి.
ఏనా భోంచేసి, ఏం పేరు నీ పేరు? మనీషా, భోంచేసిరా, ఆ వైపు చూస్తున్నావు.